మంత్రి పెద్దిరెడ్డిపై బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. జిల్లాను ఎలాంటి అభివృద్ధి చేయని పెద్దిరెడ్డి వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. తన ఎన్నికల అఫిడవిట్లో అన్ని తప్పులు చూపారన్న రామచంద్ర యాదవ్ దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. పొంగునూరులో పెద్దిరెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అపహాస్యం చేసినంతగా బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. రామచంద్రారెడ్డి గారు తన రాజకీయ జీవితం అంతా అక్రమాల ద్వారా, దౌర్జన్యాల ద్వారా, అరాచకాల ద్వారా, ప్రతిపక్ష పార్టీలు నాయకులతో చీకటి రాజకీయ ఒప్పందాల ద్వారా గెలవాలనుకున్నారు తప్ప ఏనాడు ప్రజాబలంతో గెలవలేదనేది పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు, చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు. ముఖ్యంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ప్రజాబలం లేదని తెలిసి అధికారాన్ని, పోలీసుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆనాడు ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా అడ్డుకొని అరాచకాలు చేసి అక్రమంగా గెలిచారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలోనే ఒక చీకటి సంఘటన, తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా సుమారు 38,000 తప్పుడు ఓటర్ కార్డులను సృష్టించి ఆనాడు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల సంఘం దీని మీద విచారణ జరిపించి దానికి సంబంధించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఇలాంటి తప్పుడు నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పటి వరకు